ఒక్క శివనామం చాలు, ఒక్క రామనామం చాలు, ఒక్క శక్తినామం చాలు, ఒక్క మంత్రం చాలు, ఒక్క నమస్కారం చాలు. నువ్వు ఏదో ఒకటి పట్టుకో, గట్టిగా దాన్ని పట్టుకో. పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో. అవైదికమైన దాన్ని పట్టుకుంటే ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది, ప్రయాణం ఉండదు, చేయడమే మిగులుతుంది. వైదికమైన దాన్ని పట్టుకుంటే నువ్వు చేరవలసిన దాన్ని చేరిపోతావు. అంటే అనుష్ఠాన ప్రక్రియకి గుర్తు ఏమిటంటే మనస్సులో తిప్పడం రావాలి. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది. మీరు చూడండి, దక్షిణామూర్తి కుడి చేతిలో పై చేతిలో ఢమరుకం ఉంటుంది, నిలబడిన సర్పం ఉంటుంది, అక్షమాల చేత్తో తిప్పే మాల ఉంటుంది. అంటే 100 ప్రసంగాలు చేయడం కన్నా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 2 గంటలు ఉపన్యాసం చెప్పడం కన్నా యథార్థానికి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్జువా అన్న శ్లోకాన్ని జపం చేస్తూ లోపల దక్షిణామూర్తిని 2 గంటల పాటు దర్శనం చేస్తే నాకు వచ్చే అభ్యున్నతి నిజానికి 2 గంటల ఉపన్యాసం చెప్పడంలో రాదు. లోపల తిప్పడం ఎవరు తిప్పుతాడో వాడు ధన్యుడు. అందుకే కుడి చేతిలో అక్షమాల ఉంటుంది, జపమాల. తిప్పడం, అనుష్ఠానం చాలా అవసరం. ఎన్నో వింటాడు, ముఖాన బొట్టు కూడా ఉండదు. ఎందుకు వినడం? ఎవడకు కావాలి? నీకు బొట్టు ఎట్టుకోవడానికి చాలా మొహమాటం. ఏమిటి విని ఏమిటి సాధిస్తావు? ఏమీ లేదు. ఎక్కడో రాయి దెబ్బ తగిలి ముందుకు పడి మచ్చబడితే ఏం చేస్తావు? బొట్టు ఎట్టుకోవడానికి కష్టం. వాడు ఎన్ని వింటే ఏం ఉపయోగం నాకు చెప్పండి? ఏమీ ఉండదు. అనుష్ఠానం ప్రధానం. అందుకే జపమాల పైన పట్టుకుంటాడు. అది సృష్టికి గుర్తు. స్థితి ఆయన చిరునవ్వుతో కూడుకున్న ముఖం. నిలబెట్టేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు చిరునవ్వుతో పోషించాలి, లేకపోతే అది శక్తిగా మారదు. అది ఎంత తొందరగా ఈ శరీరం వదిలేద్దామా అన్నదానికి కారణమవుతుంది.